తాటకిని సంహరించిన తర్వాత విశ్వామిత్ర మహర్షి రాముడిని లక్ష్మణుడిని తన సిద్ధాశ్రమానికి తీసుకువెళ్తారు. అక్కడ మహర్షి యజ్ఞం మొదలవుతుంది. 6 పగళ్ళు 6 రాత్రులు అత్యంత నిష్ఠతో సాగే ఈ యజ్ఞానికి రాముడే కాపల. యజ్ఞం ముగిసే సమయం ఆసన్నమైంది. ఆకాశం ఒక్కసారిగా నల్లటి మేఘాలతో నిండిపోయింది. రక్తం మాంసం వర్షంలా పడుతున్నాయి. తాటకి కుమారులైన మారీచుడు సుబాహుడు తమ రాక్షస సైన్యంతో యజ్ఞగుండాన్ని ధ్వంసం చేయడానికి విరుచుకుపడ్డారు. ఆశ్రమం అంతా భయంతో వణికిపోతోంది. కాని అక్కడ ఉన్నది సామాన్యుడు కాదు. రాముడు చిరునవ్వుతో తన ధనస్సును ఎక్కుపెట్టాడు. మానవాస్త్రం ప్రయోగించి మారీచుడిని 100 యోజనాల దూరం సముద్రంలో పడిపోయేలా కొట్టాడు. ఆ తర్వాత ఆగ్నేయాస్త్రంతో సుబాహుడిని క్షణాల్లో భస్మం చేసేశాడు. యజ్ఞం నిర్విఘ్నంగా పూర్తయింది. రాక్షస సంహారం ముగిసింది. కాని విశ్వామిత్రుడు రాముడిని తిరిగి అయోధ్యకు పంపలేదు. రామా, ఇంకా పెద్ద కార్యముంది. మిథిలా నగరంలో ఒక అద్భుతమైన శివధనస్సు ఉంది. దాన్ని నువ్వు చూడాలి అని బయలుదేరారు. అడవిలో నడుస్తుండగా రాముడి కాలి పాదం ఒక రాయికి తగులుతుంది. ఆ రాయి తాకగానే ఒక అద్భుతం జరుగుతుంది. ఆ రాయి ఒక అందమైన స్త్రీగా ఎలా మారింది? ఆమె ఎవరు? ఆమెకు శాపమిచ్చింది ఎవరు? అది రేపటి ఎపిసోడ్ 5లో చూద్దాం.